దాని నుంచి మనం ఇద్దరు స్నేహితులను గమనిస్తా ఉన్నాం. కళ్ళు నొసలు ఎగరేసుకుంటూ అలాగే బుగ్గలు మూతులు పక్కా పెట్టుకుంటూ ఈరోజు ఫోన్ కొంచెం అడుగు దూరంగా పెట్టి సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. ఇప్పటికి అనేక ఒక 20-30 సెల్ఫీలు దిగారు వాళ్ళిద్దరు. అలాగే రాజేష్ బడుగు కూడా ఇప్పుడు వరకు ప్రసంగించడం జరిగింది. ఆ ప్రొఫెసర్ మరి చక్రాల సార్ ప్రొఫెసర్ అయినంత మాత్రాన నేను ప్రొఫెసర్ కాలేనా? ఇప్పుడు మేము ఐబీ జరిగిన దానికి కదిలి ముందు రాజేష్ బడుగు ఉన్నారు. వారు మనందరికన్నా చక్కగా నీట్ గా తల పక్క దూరుకొని సూట్ వేసుకొని టక్ చేసుకొని లోపర్స్ వేసుకొని ఈరోజు మన ముందు వేదిక మీద కూర్చోమన్నారు. అలాగే గత 3 సంవత్సరాలుగా అసాంఘిక కార్యాలపై దృష్టి పెట్టి రాజేష్ మేడికొండ పరిభాష వాడుతూ విద్యార్థి హృదయాన్ని గానం చేసే విధంగా అందరూ దానికి పట్టుకో. కానీ మేము మాట్లాడినా కూడా మేడికొండ మా స్నేహితుడిగా భావించి అందరూ జోగ్గా తీసుకొని భావిస్తా ఉన్నారు. అలాగే మన నదిని చూస్తే మరి అతను ఎవరెమ్మో తిరుగుతారో ఏంటో అర్థం కాని పరిస్థితి మన సంవత్సరానికి ఒక బ్యాచ్ మెయింటైన్ చేసే నది ఈరోజు అతనికి మిత్రుడు నవన్య రాకపోయేసరికి తన మొహంలో వెలుగులేకపోయింది. నవన్య రాయాల్సిందిగా టైంకి మనందరం కోరుకున్నాం కాంప్లెక్స్. అదేవిధంగా మన ప్రతాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కాదు ఐబీ కూడా పూర్తిగా ప్రిపేర్ అవుతా ఉన్నాడు. ఈరోజు జరగ కూర్చొని మరోసారి అతనికి ఎప్పుడు ఆగ్రహం తెలియజేసుకుంటున్నా. ఇటువంటి విద్యార్థి మనం ఎప్పుడు చూడలేని పరిస్థితి. మరి డకాటి ఈ ఐబీ డకాటి అలాగే ఐబీ పేరుని ఈ యూనివర్సిటీలో విస్తరింపజేసినటువంటి శోభనిక లేకపోవడం మన దురదృష్టకరం. అతను కదిలించిన అమ్మాయి కానీ అతను కదిలించిన చూడని అమ్మాయి కానీ యూనివర్సిటీలో లేదు. ఈరోజు కనీసం మన వద్దకి మాటలుగా రాలేకపోయాడు. అతని గురించి చెప్పాలంటే హాస్టల్లో పేస్టులు, ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్, హెడ్సెట్లు, బట్టలు